ఈ గుడిలోకి సూర్యుడు అస్తమించాక వెళ్తే ప్రాణాలతో తిరిగిరారు. 1000 ఏళ్ల నాటి ఈ చోళుల ఆలయంలో అసలు ఏం జరిగింది? ఊరి జనం ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఆ భయంకర నిజాన్ని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. కాలభైరవ కోన రక్తసిక్తమైన చరిత్ర. దక్షిణ భారతదేశంలోని ఒక దట్టమైన అడవి. అక్కడ 1000 ఏళ్ల నాటి శిథిలమైన చోళుల కాలం నాటి శివాలయం ఉంటుంది. ఇది తెలుసుకున్న ఆర్కియాలజిస్ట్ ఆ ఆలయ రహస్యాన్ని ఛేదించడానికి అక్కడికి చేరుకుంటాడు. ఊరి జనం సూర్యుడు అస్తమించాక ఆ ఆలయంలోకి అడుగు పెడితే తిరిగి రారు అని హెచ్చరిస్తారు. గాలిలో తేలుతున్న ఆకులేని చెట్లు, ఆలయ ముఖద్వారం వద్ద విరిగిపోయిన నంది విగ్రహం. ఇదంతా చూసిన అతనికి వింత అనుభవాలు ఎదురయ్యాయి. లోపలికి వెళ్ళగానే గాలి స్తంభించిపోయినట్లు అనిపిస్తుంది. టార్చ్ లైట్ వెలుతురులో గోడలపై ఉన్న శిల్పాలు కదులుతున్నట్లు భ్రమ కలుగుతుంది. అతను గర్భాలయం వైపు వెళ్తుండగా మట్టిలో పాతకాలపు కంచు గంటల మధ్య శబ్దం వినిపిస్తుంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రత పడిపోయి నోటి నుండి పొగ రావడం గమనిస్తాడు. గోడలపై చోళుల కాలం నాటి శాసనాలు కనిపిస్తాయి. అందులో రక్తంతో తడిచిన నేల ప్రాణం కోరుతుంది అని రాసి ఉంటుంది. ఇదంతా గమనించిన అతను అసలు రహస్యం తెలుసుకోవాలనుకుంటాడు. అతను ఒక పురాతన తాళపత్రాన్ని తాకగానే అతనికి ఒక దర్శనం కలుగుతుంది. చోళుల కాలంలో ఒక క్రూరమైన సేనాధిపతి దైవశక్తి కోసం ఆ ఆలయంలో బలులు ఇచ్చేవాడు. ఒక అమాయక పూజారిని అన్యాయంగా చంపడంతో ఆ పూజారి చనిపోతూ ఆ ఆలయాన్ని శపించాడు. ఆ పూజారి ఆత్మ ఇప్పుడు ఒక వికృతమైన రూపంలో మారి అక్కడ అడుగుపెట్టిన వారిని వేటడం మొదలు పెడుతుంది. సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. ఆలయం వెనుక ఉన్న శ్మశానం నుండి వింత కేకలు వినిపిస్తాయి. ఆర్కియాలజిస్ట్ వెనక్కి వెళ్దామని చూస్తే దారి మాయమైపోతుంది. చీకటిలో నుండి 2 ఎర్రటి కళ్ళు అతని గమనిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక్కసారిగా గాలిలో వేలాడుతున్న స్తంభాలు కదలడం మొదలవుతాయి. అతను ఒక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు. కానీ లోపల ఇప్పటికే ఒక ముసలి ప్రాణి వచ్చి కూర్చొని ఉంటుంది. ఆత్మ అతన్ని చంపడానికి దగ్గరకు వస్తుంది. అప్పుడే తన దగ్గర ఉన్న పురాతన ఖడ్గం రక్షణకు గుర్తుకు వస్తుంది. ఆ ఆత్మను శాంతింపజేయాలంటే ఆనాడు జరిగిన అన్యాయానికి పరిహారం చేయాలని హీరో గ్రహిస్తాడు. శివలింగంపై తన రక్తాన్ని ధారబోసి ఆ ఆత్మకు విముక్తిని కలిగిస్తాడు. ఉదయం అతను క్షేమంగా బయటకు వస్తాడు. కానీ అడవి దాటిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఆలయం అస్సలు ఉండదు. కేవలం ఒక శిథిలమైన దిబ్బ మాత్రమే ఉంటుంది. అతను ఇన్నాళ్ళు ఒక భ్రమలో ఉన్నాడని అర్థమవుతుంది.